योग्रतीव्रा दंश्याकराल विशदग्ध विनष्टमूर्तेः भागारि वाहन सुधाब्धिनिवास शौरे लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् संसार दावदहनातुरधीर करोरु ज्वालाबलीभिरवियग्ध तनूरुहस्य त्वत्पादपद्मसरसीं शरणागतस्य लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् सार्धभुजोत्पमस्य जुरतालकमस्तकस्य लक्ष्मी नृसिंह मम देहि सकलार्तिनाशा लक्ष्मी नृसिंह मम देहि भगो भगो हरे विनिपातितस्य लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् सिंहवरद गोविंद గోవింద మీరు సీమ బిడ్డలు తగ్గేదేలే అన్నట్టుగా అనవాలి కానీ కాస్త రోషం ఎక్కువే సీమ అన్న నుంచి ఇదే ఇప్పుడు మనం ఆ యొక్క స్వామి వారి ఇప్పుడు ఉన్నారు కాబట్టి మరలా చెప్తున్నాం. యొక్క భూమండలానికి పైన ఎన్ని లోకాలు ఉన్నాయి, ఎన్ని మహా రాష్ట్రాలు ఉన్నాయి ఆ సంకల్పంలో చెప్పుకుంటాం. అయితే ఈ యొక్క కళ్యాణాన్ని చేయడం వలన మాకు అనుకోకర్లేదు. ఎందుకంటే ఎవరైతే కన్యాదానాన్ని ఇస్తున్నామో కన్యాదానాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాము అని ధర్మవన్నీ సమేతస్య సహ కుటుంబస్య చెప్పండి అందరూ కూడా. శ్రీ అజ్ఞానతశ్చ మయా కృత సర్వవిధ. అంతకాలం నిత్య నివాసం అంటే కష్టమవుతుంది, ఒక సమయం అంటూ నిర్దేశిద్దాము. బ్రహ్మలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం ఆ యొక్క నక్షత్ర మండలం వరకు కూడా వేసుకుంటూ వెళ్తే ఎంతకాలం అయితే పడుతుందో. అంటే సంపూర్ణమైన మీరు హోమంలో నైవేద్యం చేశారా? అసలు ఒరిజినల్ గా హోమం చేసినప్పుడు దారవేశం చేశారా? అలా చేశాను. నిజమైన హోమం ఉంటుంది. నేనుంటే ఒక చిట్టి హోమానికి 25 కేజీలు ఖర్చు పెట్టాను. ఒక్క హోమానికి నేను నిజంగా చేస్తే హోమం దగ్గర కూర్చుంటే 25 కేజీలు నెయ్యి అవుతుంది హోమం. అంటే మీరు లెక్కేసుకోండి, 1000 హోమాలు వేయాలంటే 25,000 కేజీలు నెయ్యి అవుతుంది. నేను ఒక్కనే చేస్తాను. ఎన్ని అవుతుంది? ఒక్క చింది హోమానికి 25,000 కేజీలు అవుతుంది. 1000 హోమాలు చేయాలంటే 20,000 25,000 కేజీలు హోమం చేస్తే అప్పుడు కూడా తక్కువే. అసలు హోమం అది నేను చెప్పేది మొట్టమొదటి ఖర్చు ఎస్టిమేషన్ చెప్పేది ఏంటంటే అందులో 1/4 కూడా చెప్పాను. నేను నా ఎస్టిమేషన్ ప్రకారం నెయ్యిని అగ్నిదేవుడు అజీతితో బాధపడాలి. అంతేగాని చుక్క వేయకో చెప్పేసారా లేదా చాలా చాలా అనేది హోమం కాదు, మొక్కుబడిగా చేసింది అవుతుంది. హోమకొండ ప్రమాణం కూడా కొంచెం గడ్డలు పెంచి ఇంకా లోన్ తీయాలి, సామగ్రి బాగా వెళ్తుంది. అప్పుడు ఆ హోమం యొక్క ఫలితం డిఫరెంట్గా ఉంటుంది. ఇది ఫలితం రాదని చెప్పి వస్తుంది. ఆ ఫలితం యొక్క విధానమే డిఫరెంట్ ఉంటుంది. ఎప్పుడైనా సరే మన ఇంటికి అతిథి వచ్చి మంచిరన్నం పెడతారా గెంజాన్నం పెడతారా? ఏదో ఫంక్షన్ చేశారనుకోండి, మీ ఇంట్లో మంచిరన్నం గెంజాన్నం పెట్టి లేకపోతే కొంచెం ఏదో రసం పడి పెడతారా? ఒక కూర వాళ్ళు కూర్చోడానికి ఇది తమలపాకులు అవి ఇవి కాంపోలాలు అన్ని ఇస్తారు. ఇవ్వండి వస్తాయి అన్నమాట. ప్రధాన కలశలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రధాన కలశంలో నీళ్ళని మీ అందరి మీద సంప్రోక్షణ చేయడం జరుగుతుంది. అలాగే సాయంత్రం అన్ని చెప్తారు. మళ్ళీ కూరగాయలు కూడా ఇవన్నీ ఎవరికి నచ్చిన వాళ్ళు ఇచ్చారు. ఇవన్నీ కాకుండా ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా సర్వీస్ చేశారు. ఇటువైపు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కొంచెం ఎంత చేసినా వాళ్ళ యొక్క ఫలితాన్ని ఉంటుంది. నిజంగా ఇదే హోమం మీకు చెప్తున్నాను. రోజు నేను మొట్టమొదటి 2 టన్నుల పాయసం చేద్దాం అనుకున్నాను. నెయ్యిలా కావాలి.
కానీ కొంచెం వెడల్పు 8 అడుగుల పొడవు కలిగినటువంటి విస్తరణ కలిగినటువంటి హోమంగా ఉంటుంది. అందులో పట్టదు కాబట్టి అలా చేసేలా ఉంటే చాలా 25 కేజీలు సరిపోతుంది అంటారా? చాలు అంటే అంత కానీ చాలా బాగా జరిగింది. అదే జరిగింది కూడా తప్పకుండా ఏదో సమయంలో నంద్యాల చేసుకుందాం. ఇక్కడ నంద్యాల అందరూ భక్తులు ఉన్నారు, సరిగా రీచ్ అవ్వకపోవడం, మనం చెప్పేది సరిగా వెళ్ళకపోవడం వల్ల కానీ, లేకపోతే మనం ఇలా చాలా రకాలుగా ఈ నంద్యాల పట్టణంలో అది ఎప్పుడు అవుతుంది, అది ఎప్పుడు పూడుస్తాడు, స్వామి ఎప్పుడు పూడుస్తాడు, దానికి ఎప్పుడు కడతాడు అనుకునేటువంటి భావన కలగడం కానీ ఇవన్నీ జరిగాయి. అవునా కాదు? లాస్ట్లో వర్షాలు పడ్డాయి. ఈ 6 రోజుల్లో స్వామి ఏం చేస్తాడు, అక్కడ వేస్తాడు, ఏం చేస్తాడు, అక్కడ చేస్తే 4 కర్రలు పాటిస్తున్నాయి. సోమవారం కల్లా ఆదివారం కల్లా 4 కర్రలు పాతున్నాయి. ఇంకా సోమవారం కూడా 4 కర్రలు 16 కర్రలు పాతాడు, 30 కర్రలు పరీక్ష పెట్టి విజయవంతం చేశాడు. పరీక్ష పెట్టాడు. ఆ ప్రథమానందేశ్వర స్వామి పరీక్ష పెట్టి అందరూ కూడా 1,50,000, 5,000, 2,000, 1,000 రూపాయలు, 10 లక్షలు, 20 కోట్ల రూపాయలు కూడా ఇచ్చేవచ్చు. కేవలం 15 లక్షలు మాత్రమే ఉంది. టోటల్ ఎంత ఉందమ్మా? 15 లక్షలు మాత్రమే ఉంది. రామలందరికి భయపడతారు, ఇంకా రోజులు పోతారు చేయలేదు. అందరికీ వస్తాయని భయపడలేదు. ఇక్కడ నా నంద్యాలలో నన్ను అంటే మిమ్మల్ని ఎవరు కూడా తక్కువ చేసి పంపించరు. అవసరమైతే ఎక్కువ డబ్బులు ఇష్టమైన వాతావరణంలో మనం చేసాము. యజ్ఞం బాగా పోయినాదమ్మా, యజ్ఞం బాగా జరిగింది కదా, భోజనాలు బాగున్నాయి కదా, అంత కష్టపడ్డారు. భోజనం బాగుందంటే జై శ్రీకృష్ణ. మన నంద్యాల ఇక్కడ మీకు సాయంత్రం దీని ముహూర్తం కూడా చెప్తున్నాం. సాయంత్రం శాంతి కళ్యాణంలో ప్రశాంతంగా ఈ గోడకి ఎప్పుడు ముహూర్తం, అలాగే మనం కట్టే రాజగో చెప్తాను. అది కట్టించి వెళ్తాం శ్రీధర్ గారు. మొత్తం మీద ఇక్కడ దించారు. నేను ఇక్కడ చూపించే సార్ కట్టేశారు. అందుకోసం నేను బాగా డొనేషన్ సంపాదించుకున్నాను. ఇక్కడ చేసేస్తున్నాను. అందరూ కూడా చాలా కష్టపడ్డారండి. కాటన్ మిల్ వాళ్ళేంటి, పప్పులు డాల్ మిల్ వాళ్ళేంటి, ఇంకేమనండి కిరాణా షాపుల వాళ్ళేంటి, ఇంకా అన్ని రకాల వాళ్ళు, ఈ రకాల షాపులు ఏంటి, అలాగే వీళ్ళు వాళ్ళని కాదు, లాయర్స్ ఏంటి, టీచర్స్ ఏంటి, బ్యాంక్ వాళ్ళు ఏంటి, కర్రలు ఇచ్చే వాళ్ళు ఏంటి, సమితి అంత బాగా కష్టపడ్డారు. అందరూ కూడా కదా, అందరూ కూడా చాలా కష్టపడ్డారు. కాబట్టి ఇక్కడ జై శ్రీకృష్ణ మాట్లాడు. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ మా నమస్కారములు. ఈ యొక్క కార్యక్రమం స్వామీజీ ఎక్కడి నుంచి వచ్చి మన నంద్యాలలో చేయాలని ఆయన తలపెట్టారు. ఈ యొక్క కార్యక్రమము మీరందరూ చూసింటారు. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఆయన చాలా వైభవంగా చేశాడు 14 రోజులు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం ఈ విధంగా జరగడానికి కారణం స్వామీజీ గారు. వాళ్ళకి భగవంతుడి సంకల్పం చేశాడు. ఈ యొక్క కార్యక్రమం బాగా చేశాడు. కాబట్టి ఆయన ఇంత కార్యక్రమం చేసి ఇక్కడి నుంచి బాధపడుతూ పోకూడదు. ఎందుకంటే ఈరోజు 600 మంది బ్రాహ్మణులకి డబ్బులు ఇవ్వాలంటే 1 కోటి రూపాయల పైన ఇవ్వాలి. 700. ఈ 600 మంది బ్రాహ్మణులకి డబ్బులు ఇచ్చడానికి ఈరోజు డబ్బు లేదు. ఈ దినం వరకు డబ్బు వసూలైంది. తలా కార్యక్రమాలకు అన్నిటికీ ప్రజానికి ఇచ్చుకుంటూ వచ్చారు. ఈ దినం ఆయన దగ్గర డబ్బు లేదు. కాబట్టి దయచేసి పెద్ద మనస్సుతో ప్రతి ఒక్కరూ వాళ్ళ శక్తికి అనుకూలంగా, ఎవరు బాధపడకుండా సంతోషంగా అందరూ చేయుతనిస్తే ఆయన సంతోషంగా ఇక్కడి నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తారు. మీ యొక్క పెద్ద మనసుతో మీకు తోచిన కాడికి పెద్ద మనసుతో ఇవ్వండి. ఎందుకంటే చిన్న మొత్తం కాదు, పెద్ద మొత్తం. ఆయన ఇంత కార్యక్రమం చేసి ఆయన బాధపడుతూ నంద్యాల నుంచి పోతే మనందరికీ ఎంతో బాధ కలుగుతుంది, మన అందరికీ కూడా మంచిది కాదు. మీరందరూ పెద్ద మనసుతో దయచేసి ఎవరి శక్తికి అనుకూలంగా మీరు ఎంత ఇస్తే అంత శక్తికి అనుకూలంగా ఇచ్చి ఆయన యొక్క దీన్ని ఇబ్బంది చేయకుండా చేయాలని నా యొక్క మనవి. మీ అందరికీ నా నమస్కారం. హోమాలు చేయించుకున్నారు అంటే 10 రోజులకు 3,000 మందులు ఒక్కొక్కరు మంత్రాలు పలుకుతుంటే నిజంగా శివులలో ఆనందం తప్ప మరొకటి లేదు. 600 మంది ఋత్వికులు అంటే బ్రాహ్మణులు దగ్గర 700 ఉంటారు. కానీ ఇక్కడ చెప్తున్నది మాత్రం 600. ఇంతమందికి మనము మెయింటైన్ చేయాలంటే చేయలేము.
ఒక హోమం చేసుకోవడానికి ఎంతో ఇబ్బంది పడుతున్నాం. అటువంటిది ఇన్ని హోమాలు పెట్టి నంద్యాలలో జరుగుతున్నాయని మీకు మరొకసారి నేను నమస్కరిస్తూ, నెమలి నాట్యం మర్చిపోయినా, కోయిల గానం మర్చిపోయినా, చుక్కలలో చంద్రుడు వర్షం చెప్పిన మనసు మందాసం చెందిన జగద్గురు శ్రీకృష్ణ పరమాత్ముడు అంటేనే ఆయన యొక్క పరమాత్మనంగానే ఆయన మన దగ్గర వచ్చేస్తాడు. ఎందుకంటే ఆయన ఉండేటువంటి సద్గురుడు ఆయన తెలిసిన వాళ్ళకు తెలియని వాళ్ళకి అందరికీ ఆయన యొక్క చూపుతో చూస్తే చాలా ఆనందం కలుగుతుంది. అదే పేరు స్వామివారు పెట్టుకున్నారు కాబట్టి లక్షలాది మంది కదిలి వచ్చినారు. ఈ కదిలి వచ్చిన మంది అందరికీ కూడా శ్రీ ప్రమద నందీశ్వర స్వామి వారి అనుగ్రహంతో లోక కళ్యాణార్థమై ఒక దిట్టు వెంకటేశ్వర కళ్యాణము, ఒక దిట్టు శ్రీనివాస కళ్యాణము, ఒక దిట్టు సుబ్రహ్మణ్య కళ్యాణము, ఒక దిట్టు నరసింహస్వామి కళ్యాణము, ఈ రోజు శాంతి కళ్యాణం. నిజంగా మన నంద్యాలకు ఒక వరమని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ నేను మల్లనాయుడు ఏం పర్వాలేదు, తక్కువగా అనుకోవద్దు. లక్ష్మీదేవి ఎప్పుడైనా లక్ష్మీదేవి మనకు చెప్పారు మీరు ఐదని చెప్పేసి చెప్పండి. దయచేసి ఆ యొక్క శ్రీకృష్ణ స్వరూపానంద స్వామి వారికి వారికి శ్రీకృష్ణ స్వరూపం గురించండి లేదా కింద జరిగింది. కొద్ది కొద్ది పక్కకుందండి ఏమనుకోండి. ఇప్పుడు మధుకరణానికి పూర్తయిన తర్వాత మనం కన్యాదానం అంటే బాధాలు కలిగినప్పుడు ఆ యొక్క మామగారు అల్లుడు కాబట్టి ఆ విషయం అవుతుంది, శక్తిహీనుడు అవుతారు. ఆ యొక్క మధుకరణం ప్రార్థన చేయిస్తారు అన్నమాట. ఆ యొక్క మధుకరణంలో ఏమేమి పెడతారని అంటే మంచి పెరుగు, ఆవు పాలతో చేసిన మామగారు అప్పుడు మాత్రమే అది యొక్క అర్థమైందా? గట్టిగా మాసలేదా? చేసేయమంటారా? చేసేయండి అంటే గట్టిగా వాసుదేవాలండి. అది అంటే గట్టిగా వాసుదేవా చేరట్లేదు. ఈరోజు నోట్లో వేసుకుంటే టేస్ట్ అయితే తెలియదు, కానీ లోపలికి వెళ్ళాక ఆరోగ్యం మాత్రం పెంచుతుంది. అంతేకాకుండా స్వామివారి యొక్క అనుగ్రహంగా తొందరగా వివాహాలు కూడా అయిపోతాయి. అలా అని చెప్పి పెద్ద వాళ్ళు కన్నా అప్పుడు చూసుకోండి. ఒకవేళ అలా వేసుకున్నారనుకోండి, మీకు రెండో పిల్లలు కాదు, మీ భార్యలో సెకండ్ చాప్టర్ చూస్తారనమాట. వాళ్ళు రెండో చాప్టర్ చూపిస్తారు, తట్టుకోలేరు. కాబట్టి ఎవరు కూడా తప్పకుండా తిరగండి, సరేనా? కాబట్టి ఇప్పుడు కళ్యాణ మహోత్సవంలో మనకి దేవుడు మనకి అందించేటప్పుడు ప్రతిరోజు మనం పూజలు చేసుకుంటున్నాం. చివరిలో ఒక శ్లోకం చెప్తాం, ఏంటంటే సహస్రాన్ని క్రియంతే అహర్నిశం మయా దాసోయం ఇది మాం మత్వా క్షమస్వ. ఆ యొక్క పరమేశ్వరుడు పరమేశ్వర, అమ్మవారి పరమేశ్వరి, విశ్వేశ్వరి, అదే విష్ణుమూర్తి అయితే జనార్దన, ఆంజనేయ స్వామి అయితే కపీశ్వర, గణపతి అయితే గణాధిక. ఏది కావాలంటే అక్కడ పెట్టుకుంటాం, ఏ పూజ చేసుకుంటే ఆ పూజలు పెడుతూ ఉంటాము. అయితే ఏంటి ఎలా అర్థించాలి? యథాయోగ్యం కథాకురు, ధ్యానం చేసుకుంటూ ఉన్నట్టు. మనకి మంత్రం చేస్తే మనం ఇప్పుడు చేసే మెడిటేషన్లు 100% రాంగ్ ఏమంటున్నారు, ఏమంటుందంటారా? చేస్తుంటాము. ఆ తర్వాత మెడిటేషన్ చేసుకోవాలి. ఒక రోజు పూజ చేసి అదే రోజు 5 నిమిషాలు మెడిటేషన్ చేస్తుండండి. నేను అదే రోజు కేవలం మెడిటేషన్ మాత్రమే చేస్తుండండి. రెండింటికి వ్యత్యాసం మీకే తెలుస్తుంది. వ్యత్యాసం అంటే డిఫరెన్స్, రెండింటికి డిఫరెన్స్ మీకే అర్థమవుతుంది. పిల్లలకు కూడా చాలా మంది పిల్లలు ఇప్పుడు 9 గంటలకి 8 గంటలకి చేస్తున్నారు. చాలా మంచిది, లేవడం ఎక్కువసేపు పడుకోవడం చాలా మంచిది. కానీ రాత్రి కొందరు
అంటే ఇప్పుడు గురించి మాట్లాడలేదండి, నేను డైలీ గురించి మాట్లాడుతున్నా. ఇలాంటి విశేషమైన కార్యక్రమాలు జరిగినప్పుడు మరి మీరు అందరూ కూడా ఉండాలి తప్పదు. లేకపోతే మరి కష్టం. మీరు తొందరగా నిద్రపోతే మీ తల్లిదండ్రులు ఎవరు తీసుకుని ఇంటికి వెళ్ళిపోతారు. నేను చెప్పేది వినడానికి ఎవరు ఉండాలి. ఇప్పుడు నేను చెప్తే నువ్వు చెప్తున్నానంటే కన్యాదానానికి కిందకి వెళ్ళారు వాళ్ళు కన్యాదానం కింద చేయించుకుంటూ వస్తున్నారు. ఈ మాటలు మళ్ళీ ఉండవు కదా, మరి ఇప్పుడే మాట్లాడుకుంటే బాగుంటుంది కదా దేశంతో మాట్లాడుతున్నా. మాటల సంబంధం అయితే ఒకసారి గట్టిగా వాసుదేవ. ఓం నమ శివాయ. అది కూడా పూజ అండి. మీరు పూజ అంటే కాదనుకుంటారేమో. ఓం నమ శివాయ ఏ మంత్రం లేకుండా ఊరికి ఇట్లా కూర్చొని నాకు అది కనిపిస్తుంది స్వామి, నాకు ఇది కనిపిస్తుంది స్వామి, నేను అక్కడికి వెళ్ళిపోయిన స్వామి, నేను గాల్లో తెలుతున్నాను స్వామి, నేను పర్వతాల మీద వెళ్ళిపోయిన స్వామి బాబు. అట్లా కాకుండా బయటకి చెప్తూ అప్పుడు ఆవలిస్తున్నారు మంచిగా. ప్రతి ఒక్కరు కూడా పూజా కార్యక్రమాన్ని అలవాటు చేసుకోవడం వలన పూజ అంటే ఏం లేదండి, 16 రకాల ఉపచారాలు. ఒక మనిషేశ్వర బుద్ధిశ్య పరమేశ్వర శాశ్వత బ్రహ్మలోకి. కొంచెం కంటే ఎక్కువే ఉంటుంది నిజం చెప్పాలంటే. ఎందుకు చెప్పాలంటే అల్లుడి మీద ఎందుకు అధికారం ఉంటుంది అయ్యా అంటే, తండ్రి చదువుకోవడానికి యోగ్యత కల్పించడం కోసం అని చెప్పి కుమారుడికి యజ్ఞోపవీత ధారణ చేస్తాడు. మామగారు ఎవరైతే అమ్మాయి తండ్రి యజ్ఞోపవీతాన్ని వేస్తారు. శ్వశురదత్త యజ్ఞోపవీతం అంటారు దాన్ని. అంటే నువ్వు ధర్మ కార్యాచరణలు చెయ్యడం కోసం అధికారి అల్లుడికి గౌరవం ఇవ్వాల్సి వచ్చింది. కానీ అల్లు సార్ అందాం మీకు కూడా వినిపించాలనుందా? అయితే గట్టిగా రండి. రాధారమణ గోవింద. అయ్యో మీరు ఆపక ముందే నేస్తున్నారు స్వామి గారు, అందుకే మీకు వినిపించలేదు. ఇప్పుడు కళ్యాణంలో శ్రీకృష్ణ బ్రహ్మణే వరాయ. శనివారం డేట్ ఎంత ఫోన్ చేయండి. శ్రీ వస్తామన్నారు తెలుసుకున్నావా? మామూలుగా ఒకసారి వాసుదేవ అబ్బో రాముడికి మంత్రం ఉన్నది, రాముడికి మంత్రమే లేదు. కూడా సమన్వయంగా ఉంటుంది. అప్పుడు ఉంటుంది పాటలు ఎవడైనా ఇట్లా రాసే. కాబట్టి మనం తెలుసుకోవాలి. నేను ఎందుకు ఎలా తెలుసు అంటే నేను ఇష్టమైనటువంటి ఆ యొక్క పోతున్నాం మధ్యలో పాపం బాణకం తాగిన టైం పాస్ చేసేవాళ్ళు. గట్టిగా వాసుదేవ 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 వాసుదేవ. పరమానందం పరమానందం
మీ అందరికి ఈ యొక్క అయితే మీరందరికీ కళ్యాణం చాలా వైభవంగా నచ్చిందని ఇందాక చెప్పారు, మీరు మర్చిపోయారేమో. అయితే కన్యాదానంలో అమ్మవారికి కట్న కానుకలు చదివించుకోవాలి. ఎవరికి తోచినంత వారు చదివించుకోండి. ఇది దాంట్లోకి ఇంక్లూడెడ్ కాదండో, నేనేదో చదివించి నాకు లేదని చెప్పకండి. ఎవరు మీ స్తోమత, ఇందాక చెప్పుకున్నాం కదా, రాముడు వానరుల చేత భారతి ఏ విధంగా అయితే నిర్మించారు. నా కాళ్ళ ప్రయాణం కోసం చేస్తున్న ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా నంద్యాల పట్టణంలో ప్రతి ఒక్కరూ కూడా సుభిక్షంగా అభివృద్ధి చెందాలి. అదేవిధంగా స్వామీజీ వారు సంకల్పించుకున్న విధంగా బ్రహ్మనందీశ్వర స్వామి దేవాలయం ఫ్యూచర్ లో మీకు ఆలయానికి స్వామీజీ వారు జరిగిన యాగం నుండి ప్రారంభం కానుందిగా. యాగంలో డబ్బులన్నీ క్లియర్ అయిపోవాలి, టెంట్ లైటింగ్ వంట చేసే వాళ్ళ బ్రాహ్మణులు అన్ని క్లియర్ అయిపోవాలి. ఏమా మీ విశ్రామం వేరా? ఒకసారి వెనక్కి వెళ్ళండి. ఎవరు? మా పొట్టమ్మ చేస్తున్నారు. ఈరోజు వస్తాయని చాలా అనుకున్నారు, బేసిల్లే వస్తాయి. 5,000, 2,000, 3,000 చెప్పేస్తే వాళ్ళు వచ్చేస్తారు, ఇచ్చేస్తారు, అయిపోతుంది. సరేనా? Hare
మరొక 10 నిమిషాల్లో పేరు పెట్టి పిలిచి అందరికీ కూడా అవసరం ఇవ్వడం జరుగుతుంది. అవసరం తీసుకున్న అందరికీ కూడా ఇప్పుడు మరొక 10 నిమిషాల్లో పేరు పెట్టి పిలిచి మరి అందరికీ కూడా అవసరం ఇవ్వడం జరుగుతుంది. కృష్ణుడికి అద్భుతంగా జరిగిన రాధాకృష్ణుడికి వాళ్ళకి ఎప్పుడు కూడా ఆభరణాలు అక్కర్లేదు. అందమైనటువంటి వికసించేటువంటి మధురమైన అలరారించే బృందావనం అలరారించే బృందావనం నందనవనం మనయా ప్రసాదం ఈ రాధాకృష్ణులతో చాలా అద్భుతమైంది. ఎప్పుడు మనకి అసలు భాగవతం చెప్దామంటే మనకు అవ్వలేదు. ఎప్పుడో మనకి కఠినత్వాన్ని బాగా చూసిందో ఎప్పుడో ఒకటి చూసుకోవడానికి రాధా
మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని ప్రెస్ చేయండి.